హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు ఫార్మర్ అడ్మినిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు పందుల ఫారం గురించి కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పందుల ఫారం అంటే పిగ్ ఫామ్ అనేది శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతుది. అది జగ్గంపేట దగ్గర కొత్తూరెడ్డి గ్రామంలో ఉంది. ఈయన గత 2 సంవత్సరాల పైబడి నుంచి ఈయన ఈ పిగ్ ఫామ్స్ని సక్సెస్ఫుల్గా ఈయన నడిపించడం అనేది జరుగుతుంది. ఈయన దగ్గర చాలామంది బ్రీడ్ లైన్ కొనుక్కోవటం అనేది జరిగింది. ఈయన మంచి బ్రీడే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవగాహన లేని వ్యక్తులు బ్రీడ్ గురించి కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వీటి గురించి తెలియదు కనుక. సో మేము వీళ్ళ దగ్గర తీసుకున్న బ్రీడ్ లైన్ అంతా మంచిగానే ఉంది. సో ఎలాంటి డిసీజులు కూడా రాలేదు ఇప్పటి వరకు. సో చాలామంది బయట చాలా ఫామ్స్లో కొన్నప్పటికీ వాళ్ళకి ఏఎస్ఎఫ్ అని, క్లాసికల్ స్వైన్ ఫీవర్ అని ఇలా రకరకాల డిసీజులు వచ్చినప్పటికీ ఈ ఫామ్లో మేము కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డిసీజు అటాక్ అవ్వలేదు మా ఫ్రెండ్ ఫామ్కి. సో మంచి బ్రీడ్ లైన్ ఇచ్చారు. సో పందుల ఫామ్ పెట్టాలనుకోవటం వేరు, పెట్టిన తర్వాత దాని నిర్వహణ వేరు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. చాలామందికి చాలా తేలిగ్గా కనపడుద్ది, పంది అనగానే హీనంగా కనపడటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ చాలా ధరకు కొడుకు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు ఈ పందుల్ని. ఎందుకంటే మీరు వాడే డైలీ ప్రొడక్ట్స్లో దాదాపు 125 పైగా ప్రొడక్ట్లు ఈ పంది నుంచే తయారవుతాయి అనేది ఎంతమందికి తెలుసు? ఈ దాదాపు పంది 10 నుంచి 15 పిల్లల మధ్య పెడుతుంది ఈ ఫామ్లో పుట్టినాయి కాబట్టి. ఈ పిల్లలన్నీ కూడా ఆ పందివే. సో ఇలా లాభం ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 ఈతలు ఈనుతుంది. దాదాపు 20 నుంచి 25 మధ్య పిల్లలు వస్తూ ఉంటాయి. ఫామ్లో మరణాల శాతం చాలా తక్కువ. మనం 100% దిగ్విజయంగా ఎలాంటి సమస్యలు రాకుండా మనం మెయింటైన్ చేయగలిగితే ఈ పందుల ఫారం అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. కానీ చాలామంది బయట దొరికేటటువంటి ఈ ఖరీదైనటువంటి ఫీడ్ని కొని మేపటం ద్వారా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అసలు ఏ రకమైన ఫీడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు నష్టపోతూ ఉన్నారు. పందుల ఫాము నిర్వహణ అనేది ఖర్చుని ఎంత తగ్గించుకుంటే అంత రాబడిన విషయాన్ని మర్చిపోయి మన రాష్ట్రంలో విచ్చలవిడిగా సంఖ్యకు మించి ఎక్కువ ఫామ్స్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళ కారణంగా ఈ లోకల్ బయ్యర్స్ అంటే కొన్ని కమ్యూనిటీలకు చెందిన వారు వీటిని పెంచుతూ ఉంటారు. వాళ్ళు ఈ ఫామ్స్ దగ్గరికి వెళ్ళి తక్కువ ధరకే అడగటం ద్వారా ఈ రైతులు నష్టాలు చూడటం అనేది జరుగుతుంది. దయచేసి మీరు ఈ ఫామ్ మేనేజ్మెంట్లో తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీ ఫాము సస్టైనబుల్గా నడవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మీద ఎక్కువ ఆధారపడి ఈ ఫామ్స్ అన్ని రన్ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ గురించి ఎవరు కూడా ఈ గవర్నమెంట్తో మాట్లాడి ఒక సంఘటితంగా చేద్దామన్న ఆలోచన ఎవరికీ లేదు. ఎవరికైనా సరే ఇంటర్నేషనల్గా ఈ పిగ్ ఫామ్ మీట్ బిజినెస్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి విదేశీ మార్గదర్శకంలో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కానీ దీని ఇన్వెస్ట్మెంట్ దాదాపు 5 కోట్ల నుంచి 20 కోట్ల మధ్య ఉంటుంది కనుక సరైనటువంటి వ్యక్తులు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రొడక్షన్ జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ అంతిమంగా వెళ్ళాల్సిన చోటకి వెళ్ళక చాలామంది నష్టాలు చూస్తూ ఉన్నారు. కానీ ఫామ్ మేనేజ్మెంట్లో సరిగ్గా తీసుకుంటే ఎలాంటి నష్టాలు రావు, చాలామంది లాభాలు కూడా చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు సలహాలు సూచనలు